మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఈరోజు గురువారం రాత్రి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు ప్రకటించడంతో దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ అభిమానుల సమక్షంలో ఎమోషనల్గా ప్రసంగించారు. అభిమానులు కేరింతలతో బూచపల్లి ప్రాంగణం మార్మోరోగింది. జగన్ అంటే మా కుటుంబానికి ప్రేమ, అభిమానం, వాత్సల్యం. నుంచి వంశీయ కుటుంబాన్ని అంటు పెట్టుకున్నాం కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా పార్టీ ఆదేశాలు పెట్టారని హెచ్చరించారు కాబట్టి అమ్మగా చెప్పి చెప్పొచ్చారు. మళ్ళా ఈ బూచపల్లి కుటుంబం కార్యకర్తలు అండగా ఉంటారు, అభివృద్ధికి వస్తాయని చెప్పేసి మళ్ళా జగన్మోహన్ గారు ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి బూచపల్లి కుటుంబం దర్శిని అంటు పెట్టుకుని నాన్నగారు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు గెలిచినప్పుడు కూడా రాజశేఖర్ గారి బాటలో నడిచిపెట్టున్నాము. 2009లో మాకు అవకాశం ఇచ్చారు. మళ్ళా దర్శి నియోజకవర్గానికి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. మీ అందరి ఆశీస్సులు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ పేదవాళ్ళ ఆశీస్సులు. ఈ రోజు రైతులు ఎంతో మంది వచ్చారు. నా జీవితంలో ఇంతమంది రైతులను ఎప్పుడూ చూడలేదు. ఎందుకో ఈసారి ఈ ప్రోగ్రాము దైవం తరించింది, నాన్నగారి కోరిక తరించింది కాబట్టి ఈ రోజు ఎత్తులు పట్టాలు పెట్టారు. నాకు ఎప్పుడు ఎత్తులు పట్టాలు ఆలోచన లేదు. ఎందుకో వారం క్రితం 10 రోజుల క్రితం ఈ దర్శన రైతులందరూ ఎండబెట్టున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎత్తుల పండాలు పెట్టుకుంటామని నాకు తెలిసింది. ఇంతమంది పెద్దలు, రైతుల ఆశీస్సులతో ఈ రోజు అనౌన్స్మెంట్ నిజంగా సంతోషంగా ఉందని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా మంది వాగుతుంటారు రోడ్ల మీద. పోయినసారి ఎలక్షన్ లో బూచపల్లి పారిపోయాడని చెప్పి ఎంతోమంది వాగారు. నేను విన్నాను, చూశాను. మా నాన్న బాగలేకపోతే నాన్నగారికి సేవ చేసుకోవడం తప్ప ఇంక వేరే ఆలోచన లేదు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ గారు కోరుకున్నారు. ప్రతి ఒక్కరు కోరుకున్నా కూడా అయ్యా నాన్నగారి పరిస్థితి బాగలేదు, నేను మిగిలింది ఒకే ఒక కొడుకుని నాన్నగారికి సేవ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు తలించాను. అంత తప్ప బూచపల్లి కుటుంబం ఎప్పుడు పారిపోదు. డబ్బులకి వెనుకంటలేదు. ఆస్తిగా అమ్మైనా దశ ప్రజల కోసం బూచపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్న కుటుంబం ఈ బూచపల్లి కుటుంబం. దర్శిని గతంలో చిన్న మెజార్టీతో ఓడిపోయినా కూడా ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎక్కడ బయటికి పోలా. ఈ కాన్స్టిట్యూన్సీకి సేవ చేస్తా ఉన్నాను, సేవ చేస్తున్నాను కాబట్టి మళ్ళా జగన్మోహన్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అమ్మ చైర్మన్ అయిన తర్వాత ఎంతో మందికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, సర్పంచులకి, ప్రెసిడెంట్లకి అమ్మ ఫండ్స్ నుంచి ఎంతో మంది కార్యకర్తలు అండగా ఉన్నాను. చాలా మంది చెబుతున్నారు దర్శన నియోజకవర్గంలో రకరకాల గ్రూపులు ఉన్నాయని చెప్పి అన్నారు. ఈ దర్శన నియోజకవర్గంలో ఒకే ఒక గ్రూపు జగన్మోహన్ రెడ్డి గారి గ్రూపు, గ్రూపు. ఇదంతా నా కుటుంబం. మేమంతా 20 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ఈ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అందరినీ కలుపుకొని ఒక తాటి మీద నడిపించే బాధ్యత నాదని చెప్పి సభకు తెలియజేస్తున్నా. ప్రతి కార్యకర్త ఈ బూచపల్లి కుటుంబం కోసం, వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త తలుపు తట్టాను, ప్రతి ఇంటికి వెళ్ళాను, ప్రతి నాయకుడిని కలుస్తానని చెప్పి సభకు తెలియజేస్తున్నా. ఈ బూచపల్లి కుటుంబం మీకు ఎప్పుడు దాసోహలో ఉంటామని చెప్పి సభకు తెలియజేస్తూ మళ్ళా ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ గారి మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకున్నామని చెప్పి సభ తెలియజేస్తూ మళ్ళా గెలిపించుకోవాలని చెప్పి సభకు తెలియజేస్తూ
మా ఊరికి ఎక్కువ పిచ్చి పట్టింది. నాన్న ఎమ్మెల్యే చేశాడు, మీ ఆస్తులు నేను ఎమ్మెల్యే చేశాను, మళ్ళా అవకాశం చేస్తాను, వాడు కూడా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తా అని చెప్పి సమాజంలో తెలియజేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ అన్నా. ఈ సభను ఉద్దేశించి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన దర్శి నియోజకవర్గంలో నిన్న ఈరోజు ఎడ్ల పందెం 2 రోజులు హ్యాపీగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. మన దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఆశయాలు, ఆయనకు కూడా ఇటువంటి ప్రజాసేవ చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని 2004లో మీ అందరూ మన నియోజకవర్గం వాళ్ళందరూ కలిసిమెలిసి మంచి మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2009లో మనకు రాజశేఖర రెడ్డి గారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మనం అందరూ అప్పుడు కూడా కలిసిమెలిసి 14,000 దగ్గర 15,000 దాకా మెజార్టీ తోటి దర్శి నియోజకవర్గం అందరూ కలిసిమెలిసి గెలిపించడం జరిగింది. తర్వాత మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత 1 సంవత్సరం ఎమ్మెల్యే పదవి ఉన్నా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కొడుకు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన నుంచి మనకి 1 సంవత్సరం ఎమ్మెల్యేగా మనకు అవసరం లేదని వదిలేసుకొని వైఎస్ఆర్ పార్టీలో ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపితే మేము ఎప్పుడు ఉంటాము. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే మాకు చాలా ఇష్టం. అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బూచేపల్లి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టపడేవాడు. అదే విధంగా మళ్ళీ వాళ్ళ నాన్న పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బూచేపల్లి కుటుంబం అంటే అంత ప్రేమ ఉందని నేను మీ అందరికీ సభగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంత ప్రేమ ఉంది కాబట్టి ఒక తల్లిలాగా నన్ను జగన్మోహన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం కూడా జరిగింది. మనకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చిన తర్వాత మనం జిల్లాని ఒక నెంబర్ 1 గా తీర్చిదిద్దామని నేను మటుకు అనుకున్నాను, మా బూచేపల్లి కుటుంబం. ఎందుకంటే నాకు జిల్లా పరిషత్ చైర్మన్ వర్తులు కానీ ఏమైనా కానీ ప్రజాసేవ కోసమే నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను చేస్తున్నానని సభాముగా తెలియజేసుకుంటూ మనము నెంబర్ 1 గా ప్రకాశం జిల్లాని తీర్చిదిద్దుతానని కూడా రాష్ట్రంలోని ఈ విధంగా నేను ప్రకాశం జిల్లాని చేస్తాను సభాముగా. మన జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొస్తానని సభాముగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఏ ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు 2004 నుంచి అదే ఆశయాలు మేము కొనసాగుతామని సభాముగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. కొంతమంది అన్నారు దమ్ము దాడి ఉన్న మగోడైతే మేము గెలిచినా ఓడిపోయినా కూడా మొన్న పోయినసారి 2014లో ఓడిపోయినా కూడా మేము దర్శి నియోజకవర్గంలోనే తిరిగి ప్రజాసేవ కోసమే మేము తిరిగాము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శివప్రసాద్ రెడ్డి గారికి నువ్వు చెప్పమ్మా అన్నాను. నన్ను మన చేమకుర్తి వచ్చినప్పుడు పాదయాత్ర వచ్చినప్పుడు, లేదు స్వామి వాళ్ళ నాన్నగారికి కొద్దిగా హెల్త్ బాగలేదు, దానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందని నేను చెప్పడం జరిగింది. దానికి కూడా మీకు దమ్ము లేక, గెలవడానికి దమ్ము లేక మీరు పోటీ చేయట్లేదన్నా
ఉంది. మాకు దమ్ముంది, ధైర్యం ఉంది. దమ్ముంది, ధైర్యం ఉంది. దమ్ముంటే రండి ఎవరైనా. ఎన్నిసార్లు ఓడినాడు, ఎన్నిసార్లు ఓడినాడు, ధైర్యం ఉంది కాబట్టి మనకి జగన్మోహన్ రెడ్డి గారు శివప్రసాద్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. మన ప్రకాశం జిల్లాలో ఈ రోజు మనకి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రకటించారు కాబట్టి మీ అందరూ ఇదే ఉత్సాహం, ఇదే అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఈ 5 సంవత్సరాలు మీ ఎదుటి మేముంటాము, మా ఎదుటి మీరుండండి. అందరూ కలిసిమెలిసి మనకి పార్టీ ఒక్కటే, మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ, మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మనకి అందరూ కలిసి మెలిసిపోతాం. మేము అందరికీ కలిసిపోతాం. మాకు ఇబ్బంది ఏమీ లేదు. మాకందరికీ ఉంది ఒకే పార్టీ, మన వైఎస్ఆర్ పార్టీ కాబట్టి అందరూ కలిసి మెలిసి మీరు రేపు ఎలక్షన్ లో శివప్రసాద్ రెడ్డి గారిని మా కొడుకుని మీ అందరికీ చేతుల్లో ఇస్తున్నానే సభాముఖం మీ అందరికీ మీ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ మన దర్శి నియోజకవర్గం వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్టార్ట్ చేసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. మరొక్కసారి